ఇది ఈ పర్సన్కి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ 3/5/1960. ఇది వచ్చేసి 3:55 AM ట్యూస్డే, మంగళవారం జన్మించారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ డెస్టినీ నెంబర్ చూద్దామండి. డెస్టినీ నెంబర్ అంటే డి ఎంత అనేది చూద్దామండి. డెస్టినీ నెంబర్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనం కూడుకోవాలి. మీకు చాలా సందర్భాలు చెప్పారు డెస్టినీ నెంబర్. ఒక సందర్భం ఏంటి, మొత్తం కూడుకోవడం. 3 + 5 + 1 + 9 + 6 8 9 18 24 2 + 4 6. సో డెస్టినీ 6, డి = 6. నెక్స్ట్ డైరెక్షనల్ నెంబర్ ఎన్ ఎలా వస్తుంది మనం తెలుసుకున్నాం. 2 గంటల 40 నిమిషాలు ఒక నెంబర్ ఉంటుంది. ఫస్ట్ డైరెక్షన్ నెంబర్ 2 గంటల 40 నిమిషాలు. రెండో డైరెక్షన్ నెంబర్ దీనికి ఇది కూడుకోవాలి. 240 240 అంటే 5:20. సో మన టైం ఎంత, 3:55 ఇందులో ఉంది. సో డైరెక్షన్ నెంబర్ n = 2. నెక్స్ట్ లాస్ట్ వన్ డే నెంబర్ dn. ఇది ఎలా వస్తుంది, ట్యూస్డే. మనకి సండే నుంచి 1 2 3 4 వేసుకోవాలి. సండే 1, మండే 2, ట్యూస్డే 3. సో 3. ఈ విధంగా ఈ 3 నెంబర్లు మనకి వచ్చాయి. మరి ఇప్పుడు కాంబినేషన్స్ ఏమున్నాయి వీటిలో, 6 2 6 2, నెక్స్ట్ 6 3 6 3, నెక్స్ట్ 2 3. ఈ 3 కాంబినేషన్లో బట్టి ఇతని యొక్క లైఫ్ని మనం సింగిల్ సెంటెన్స్లో చెప్పొచ్చు. ఇప్పుడు మనకున్న టేబుల్లో ఈ యొక్క 3 కాంబినేషన్స్ యొక్క రిజల్ట్ ఏందో మొదటగా చూద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి మనకి 3 కాంబినేషన్స్ వచ్చాయి ఈ ఎగ్జాంపుల్లో. ఫస్ట్ వన్ 6 2, సెకండ్ వన్ 6 3 అండ్ లాస్ట్ వన్ 2 3. అసలు ఈ 3 కాంబినేషన్స్కి ఎలా ఉంది లైఫ్ అనేది ఫస్ట్ చూద్దామండి. 6 2కి ఎలా ఉంది, గవర్నమెంట్ సర్వీస్, సెల్ఫ్ వెల్డ్, ట్రావెలింగ్, జాబ్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అంతా చాలా ఫేవర్గా ఉంది. అంటే 6 2 ప్రకారం ఏంటి, మంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాడు. అందులో సెల్ఫ్ విల్డ్, అతను సొంతగా కూడా చేసుకోగలుగుతాడు. లేదంటే ట్రావెలింగ్లో బాగా సక్సెస్ అవుతాడు. మంచి జాబ్లో ఉంటాడు. జాబ్లో కూడా ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉంటాడు, హై పొజిషన్లో ఉంటాడు. సో చాలా ఫేవర్గా ఉంది. ఇక 6 3 ఇది ఆల్రెడీ హార్మోని. 6 3 3 6 9 హార్మోని కాబట్టి ఇది హార్మోని ఇంకెలాగో బాగుంటుంది. హై పొజిషన్ ఇన్ గవర్నమెంట్ చూడండి, ఇది కూడా ఏం చెప్తుంది, గవర్నమెంట్లో హై పొజిషన్లో ఉంటాడని చెప్తుంది. తర్వాత దేంట్లో హై పొజిషన్, జ్యుడిషియరీ అండ్ మెజిస్ట్రియల్ సర్వీస్ అంటే న్యాయవాద వృత్తిలో మంచి పొజిషన్లో ఉంటారు. తర్వాత స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ ఇంటెలెక్చువల్, బాగా తెలివితేటలు, మంచి దృఢ ధైర్యము, దృఢ నిశ్చయముతో ఉంటారు. సో ఇది పాజిటివే. ఇక థర్డ్ వన్ చూద్దాం, 2 3 ఇది ఇనిమికల్ వైబ్రేషన్ అంటారు దీన్ని. ఇనిమికల్ వైబ్రేషన్ అంటే విరుద్ధమైనటువంటి వైబ్రేషను. ఇక్కడ నెగిటివ్ వచ్చింది. విరుద్ధమైన వైబ్రేషన్ అంటే ఇనిమికల్ వైబ్రేషన్ అంటే విరుద్ధమైన వైబ్రేషన్. ఇవి హార్మోని వైబ్రేషన్ ఫేవర్గా ఉండేవి. వాటికి ఇది యాంటీగా ఉంది. ఇనిమికల్ ఏముంది, వరీ త్రో అదర్స్, వేరే వాళ్ళ ద్వారా బాధ కలిగే అవకాశం ఉంది. నెక్స్ట్ లవ్ డిసప్పాయింట్మెంట్స్, ప్రేమలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్స్, చదువులో కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎమోషనల్స్లో కూడా అంటే భావోద్వేగాలలో, ఎడ్యుకేషన్లో, ప్రేమలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అది వేరే వాళ్ళ ద్వారా ఇతనికి ఇలా నెగిటివ్ వచ్చేస్తుంది. ఇక్కడే మనకి నేమ్ కరెక్షన్ యూజ్ అవుద్ది. చూడండి ఇతని యొక్క కాంబినేషన్స్లో 2 పాజిటివ్గా ఉన్నాయి, 1 విరుద్ధంగా ఉంది. అంటే ఆ 2 ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సక్సెస్ని ఈ యొక్క మూడోది ఇనిమికల్ వైబ్రేషన్ ఏం చేస్తుంది, బాగా కిల్ చేస్తుంది. సో అది కిల్ చేయకుండా దాన్ని ఏం చేయాలి, న్యూట్రల్ చేసి ఈ యొక్క పాజిటివ్ని వారి లైఫ్లో ఎక్కువ కొనసాగింపజేయాలి. అందుకు ఒకే ఒక మార్గం, మంత్రం, నేమ్ కరెక్షన్ ఇన్ 14 డైమెన్షన్. సో చూశారు కదా, ఇది ఈ విధంగా ఒక వ్యక్తిని మనం
చూడగానే ఇలా సింపుల్గా ఒక వాక్యంలో అతని యొక్క భవిష్యత్తుని మనం నిర్ణయించడానికి మంచి స్కోప్ ఉంటుంది ఈ యొక్క టేబుల్ ద్వారా. ఇది అర్థం చేసుకొని యూజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చక్కగా ఆదివారం మాత్రం, సండే మాత్రం మెసేజ్ పెట్టండి, ఫోన్లు చేయొద్దు, మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్కి నేను మీకు రిప్లై ఇస్తాను. అయితే మీకు నేను మెసేజ్కి రిప్లై ఇస్తూ నేమ్ కరెక్షన్ చేయించుకోవటానికి మీకు ఏమేమి కావాలి, అసలు నేమ్ కరెక్షన్ ఎలా చేస్తాను అనే ఎగ్జాంపుల్ను కూడా నేను మీకు పంపిస్తాను. అది మీకు కనుక నచ్చితే మీరు చక్కగా నేమ్ కరెక్షన్ చేయించుకొని ఇలాంటివన్నీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడటానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకే, మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దామండి.